నమస్కారం అండి. మనం ఇప్పుడు అద్దేపల్లి ఉమాదేవి గారు వ్రాసిన ఓ అమ్మ వ్యధ అనే కథను విందామా? అత్తయ్య, కాఫీ కలిపారా అన్న గొంతు వినగానే ఫిల్టర్ దిగిందో లేదో చూస్తున్న సుభద్రమ్మకి వెయ్యేనుగుల బలం వచ్చినట్టు అనిపించింది. అమ్మయ్య, లేచావా తల్లి? శనివారం కదా, ఇప్పుడే ఆ శ్రీనివాసునికి దండం పెట్టుకున్నాను, ఇవాళైనా నువ్వు లేవాలని. ఉండు, ఇప్పుడే ఫిల్టర్ డికాషన్ దిగింది, కాఫీ కలిపిస్తా. సంబరపడిపోతూ వెనుదిరిగి చూడకుండానే కాఫీ డికాషను స్టీల్ గ్లాసులో పోసి అలాగే చేతులు వణుకుతుంటే కంట్రోల్ చేసుకుని కాఫీ కలుపుతున్న ఆమె లేవక అలా శాశ్వతంగా నిద్రపోతాననుకున్నారా? కోడలు వర్ధని నిష్ఠూరానికి చివుక్కుమన్న మనసుతో అలా ఎందుకు అనుకుంటాను నా తల్లి, మీరంతా చల్లగా నూరేళ్ళు బతకాలని, మీ అందరి చేతుల్లో ఈ తనువు చాలించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను కానీ అంటూ స్టీల్ గ్లాసు చేతిలో నుండి జారి పడిపోతుందేమో అన్నంతగా చేతులు వణుకుతున్నా మెల్లగా తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ, నిన్నటి నుండి ఒకటే తల తిరుగుతోంది, చేతులు వణుకుతున్నాయి, నువ్వా 3 రోజుల నుండి తలనొప్పి అంటూ తలకి కట్టుకుని పడుకున్నావు, అందుకే పొద్దుటే దేవుణ్ణి ప్రార్థించాను, ఈరోజైనా నువ్వు లేచి నీ పనులు చేసుకోవాలని. చెయ్యలేకపోతున్నానే తల్లి. స్వగతంలా అనుకుంటూ డైనింగ్ టేబుల్ చివరగా ఉన్న కుర్చీలో కూలబడింది సుభద్రమ్మ. ఏ, మీ కొడుకు షుగర్ టాబ్లెట్స్ తీసుకురాలేదా? కాఫీ కప్పు అందుకుంటూ ఏసడించినట్టు ముఖం పెట్టి అడిగింది. వాడికే ఆరోగ్యం బాగలేదు, 2 రోజుల నుండి బ్లడ్ చెకప్పులు అవిను, తీరికెక్కడిది? అవునులేండి, కుక్కకి పని లేదు, తీరుబాటు లేదు. సూటిగా గుచ్చుకుంది ఆ వాగ్బాణం సుభద్రమ్మకి. అవునమ్మా, అడ్డాల్లో ఉన్నప్పుడు నా బిడ్డల్లాగానే పెంచాను, పెళ్ళయ్యాక పెళ్ళాలొచ్చి నా కొడుకుల్ని కుక్కల్ని చేసి గుంజ కట్టుకున్నారు, బాధగా అంది. ఓహో, పెళ్ళాలొస్తే మొగుళ్ళు కాపలా కుక్కలైపోతారన్నమాట. అత్తా ఒకింటి కోడలే, స్వీయానుభవం వెటకారంగా అంది వర్ధనం. చెడీమంటే పెడీమనడం ఈ కాలం వాళ్ళకి అలవాటైపోయింది. చేసేది లేక గొణుక్కుంది తనలో తానే సుభద్రమ్మ. 3 రోజుల తర్వాత ఏదో కాస్త నయంగా ఉండి లేచి వచ్చాను, సతాయింపులు ప్రారంభం. అయినా అప్పలకొండుంది కదా, అన్నీ పై పనులు చేస్తోంది, ఏదో కాస్త నలతగా ఉండి పడుకుంటే ఇంటి పనంతా మీ నెత్తిన పడేసినట్టు తెగ బాధపడిపోతారెందుకు? అప్పలకొండ పై పనులు చూస్తుంది కానీ వంటింటి పనులు చూడలేదు కదా. అవును, ఆచారం చాదస్తం అంటూ నన్ను ముట్టుకోకు నామాలకాకి అన్నట్టుంటే అంతే మరి. వంటింటి గడప దాటి రానివ్వరమ్మా పెద్దమ్మగారు అని అది గోల. అయినా చాదస్తాలు మీకేనా? మా అమ్మకి ఆచారాలున్నాయి, అయినా మనుషుల్ని మనుషుల్లా చూస్తుంది, అవసరమైతే పని మనిషి వండిన అన్నం కూడా తింటుంది. భగవద్గీత చదవగానే సరే, పాటించొద్దు. విసురుగా కాఫీ కప్పు పెద్ద శబ్దంతో టేబుల్ మీద పెట్టి లేచింది వర్ధనం. మీ అమ్మకేమమ్మా, పెట్టి పుట్టింది, మొగుడి హయాంలో పిల్లల హయాంలో కూడా మహారాణి ఆవిడ. నా మొగుడికి చాదస్తం, నేను అలాగే బతికాను ఇన్నాళ్ళు, ఈ చివరి రోజుల్లో ఆచారాలు వదులుకోలేను. మీ అమ్మంత మోడ్రన్ కాదు నేను. ఇంకా ఏదో అనబోతుంటే ఎప్పుడూ మా అమ్మను చూసి కుళ్ళుకుంటూనే ఉంటారు. కోపంగా జవాబిస్తూ బయటికి వెళ్ళబోతుంటే వంటింటి గడప వెనక అప్పలకొండ కనిపించింది. వచ్చావా తల్లి, నీకోసమే మాట్లాడుకుంటున్నాం, ఈరోజు ఏమిటి తూర్పు తెల్లారకుండా దిగబడ్డావు? వర్ధని విసురు అటుమళ్ళింది. ఇవాళ నా కూతురి ఇంటికాడ పేరంట ఉందమ్మా, నాను పనికి రాలేను, ఆ కబురు చెప్పిపోదారని నీళ్లు నవిలింది. ఇవాళ నేను కాస్త లేవగలిగానని నీకు కూడా కబురు అందేసిందేమిటే? 2 రోజులు బాగులేదని పడుకున్నానో లేదో, లేచేసరికి అందరూ కలిసి కట్టగట్టుకుని నా నెత్తిన చాకిరి అంతా రుద్దేద్దామని. సరే, వచ్చిందాని వచ్చావు, అంట్లన్నా తోమి వెళ్ళు విసుక్కుంటూ అంది. అది కాదమ్మగోరు, ఏమిటే నీ నసుగుడు? నిన్న మీరు చెప్పారు కదండి మీ తలకి హెన్నా ఎట్టాలని, అందుకే పొద్దుగాలే వచ్చేసినానండి. అంట్లు తోమమంటే తోమేసి వెళ్ళిపోతా, 2 పనులు చేయలేనండి, టైం లేదండి చెప్పేసింది అప్పలకొండ ఖచ్చితంగా. అంట్లు తోమక్కర్లేదులే, అవన్నీ టబ్బులో వేసి మూలబడేస్తాను, రేపొచ్చి కడుగు. ఈరోజు మా ఫ్రెండ్ ఇంట్లో కిట్టి పార్టీ ఉంది, ముందు హెన్నా పెట్టు, అలా నా గదిలోకి రా అని గబగబా వెళ్ళిపోయింది. అది సంగతి.
తల్లి మహాలక్ష్మి బారెడు పొద్దెక్కేదాకా లేవదు కదా, ఇంత పొద్దున్నే ఎలా లేచిందా అనుకున్నాను. కిట్టి పార్టీ అనగానే తలనొప్పి పోయినట్టుంది. తలకి పేడముద్దలా హెన్నా పట్టించుకుని 1 గంట గదిలోంచి ఊడి రాదు. ఎలాగోలా ఏడవని, ఇవాళ నాకిక ఓపిక లేదు అనుకుంది సుభద్రమ్మ. అంతవరకు అక్కడే నిలబడి అన్నీ గమనిస్తున్న 6 ఏళ్ల మనుమరాలు ప్రణతి సుభద్రమ్మ దగ్గరకు వచ్చి, నానమ్మ ఒంట్లో బాగలేదా అంది ప్రేమగా. పెద్ద ఆరిందాలా ఆమె చెయ్యి నిమురుతూ అడిగింది. అవునరా తల్లివాడు, నిన్నటి నుండి ఒకటే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అయ్యో మందు వేసుకోలేదా జాలిగా చూస్తూ అంది. మందు బిళ్ళలు అయిపోయాయమ్మా, ఇవాళ మీ నాన్నకి చెప్తాలే తీసుకురమ్మని. సరే గాని ముఖం గడిగావా, బోర్నివిటా కలిపేవనా? లేచి నిలబడుతూ ప్రేమగా మనమరాలి తలనిమిరింది. అలాగే అన్నట్టు తలూపుతూ, నువ్వు కాఫీ తాగావా నానమ్మా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. అలా పసిపిల్ల అడుగుతుంటే ఆ పాప వయసు తనదిగా, తన వయసు ఆ పాపదిగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి చిన్నపిల్ల చూపిన ఆ కొద్దిపాటి అభిమానానికి. ఎప్పుడైనా నువ్వు తిన్నావా తాగావా అని ప్రేమపూర్వకంగా అడిగేది ఆ పసిపిల్ల ఒక్కతే. 5 పిల్లల్ని కడుపార కని పెంచి పెద్ద చేసి అవి ఇవి దారపోసింది. తండ్రి ఉన్నంతకాలం తండ్రి సంపాదనని, అతను పోయాక తల్లి రెక్కల కష్టాన్ని దోచుకోవాలనుకునేవారే. ఎలా ఉన్నావు అని ప్రేమ మేర అడిగేవారు లేరు. ఎంతసేపు ఇంకా ఏదో పెట్టలేదనో చేయలేదనో సతాయించేవారే గాని యోగక్షేమాలు అడిగేవారు లేరు. నానమ్మ ప్రణతి పిలుపుతో ఉలిక్కిపడి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే అదిమిపెట్టి, లేదమ్మా నేనింకా కాఫీ తాగలేదు, నీకు బోర్న్విటా కలిపిచ్చి నేను కాఫీ తాగుతాలే అని స్టవ్ దగ్గరికి వెళ్ళింది సుభద్రమ్మ. ఆమె బోర్న్విటా కలుపుతుంటే దగ్గర నుంచొని గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్టు ముఖం పెట్టి, నానమ్మ మా అమ్మ అసలు మంచిది కాదు కదూ అంది. తప్పమ్మా, అమ్మను అలా అనొచ్చా ప్రేమగా మందలించబోయింది. వెంటనే ఆరిందాలా జవాబిచ్చింది ప్రణతి. ఎందుకు అనకూడదు మరే, మొన్నేమో నాన్నకి ఒంట్లో బాగలేదు అంటే నాకు బాగలేదని 3 రోజులు గదిలో కూర్చుని అన్నీ అక్కడికే తెప్పించుకుంటోంది. అంత అబద్ధం. మీరెవ్వరూ చూడకపోతే అలా మొబైల్లో చాటింగ్ చేసుకుంటూనే ఉంటుంది. ఒంట్లో బాగాలేకపోతే అలా చేస్తారా ఎవరైనా? ప్రణతి మాటలకి జవాబు ఇవ్వకుండా కాఫీ గ్లాస్తో వచ్చి కుర్చీలో కూర్చుంది సుభద్రమ్మ. ఆమెకు తెలుసు కోడల మనస్తత్వం. ఇంట్లో ఎవరికైనా బాగులేదంటే ముందు తాను తలగడ మంత్రం చదువుతుంది. చిన్నపిల్లతో ఆ మాటలు ఎందుకులే అని మౌనం వహించింది. మళ్ళీ ప్రణతి మరొక రహస్యం చెప్తున్నట్టు మెల్లగా అంది. నీకు తెలుసా నానమ్మ? ఏమిటన్నట్టు చూసింది సుభద్రమ్మ. రేపు మా అమ్మమ్మ వస్తోందుట. ఎవరు చెప్పారు? మా అమ్మ అమ్మమ్మతో సెల్ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. 1 నెల రోజులు ఉంటుందట. ఆవిడికి అలవాటేగా 3 నెలలకోసారి రావడం, వచ్చినప్పుడల్లా 1 నెల రోజులు ఉండటం. కొత్తే ఉంది, ఒక్క కూతురు, తల్లికి ప్రాణం కూతురంటే. కానీ నాకు అస్సలు ఇష్టం లేదు మా అమ్మమ్మ అంటే. చేదుమందు తాగినట్టు ముఖం పెడుతూ అంది. నువ్వంటే అభిమానం కదా మీ అమ్మమ్మకి. అయితే మరెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే అమ్మమ్మ వస్తోంది అనగానే నీ గదిలో నీ సామానంతా తీసి బయట హాల్లో పడేస్తుంది అమ్మ. నీ గదిలో నీ మంచం మీద రాత్రి పగలు పడుకుంటుంది అమ్మమ్మ. నువ్వేమో హాల్లో నేల మీద పడుకుంటావు. నీకు నడువు నొప్పి. హాల్లో ఎప్పుడూ నాన్న ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటారు. నువ్వు వంటింట్లోకి వచ్చి కుర్చీలో కూర్చుని టేబుల్ మీద తలపెట్టి పడుకుంటావు. ఇవన్నీ చూస్తే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు మా నాన్న దగ్గర ఉన్నట్టు అమ్మమ్మ మామయ్య ఇంట్లో ఉండొచ్చుగా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నారమ్మా. ఎవరిష్టం వారిది. మన మాట ఎవడింటాడు? ఎవడికి లెక్క. నేను నీకొక ఐడియా చెప్పనా? ఏమిటే? నవ్వింది సుభద్రమ్మ. మా అమ్మమ్మ ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు చిన్నత్త వాళ్ళ ఇంట్లో ఉండొచ్చుగా. ఎందుకు? ఎందుకంటే మా అమ్మమ్మ కూతురు కదా, బాగా చూసుకుంటుంది. మరి చిన్నత్త నీకు కూతురు కదా, నిన్ను బాగా చూసుకుంటుంది కదా. ఇంకా ఏదో చెప్పబోతుంటే హాల్లోంచి కంచుగంట మోగినట్టు వర్ధని గొంతు వినిపించింది. ప్రణీ, ఏం చేస్తున్నావే? స్కూల్కి వెళ్ళవా అనడంతో గ్లాస్ ఖాళీ చేసి పరిగెత్తింది. మనవరాలి మాటలకి దీర్ఘంగా నిట్టూర్చింది సుభద్రమ్మ. కొడుకు దగ్గర నుండి కూతురు దగ్గరకు వెళ్ళడం తనకి పొగలోంచి సెగలోకి వెళ్ళినట్టే. పాపం ఆ పసిపిల్లకేం తెలుసు?
అందరూ తన అమ్మమ్మలాగే అనుకుంటుంది. ఏమిటో 2 ఆడపిల్లల్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపి 3 కోడళ్ళని తెచ్చుకున్నాను. అటు పిల్లనిచ్చిన చోట ఇటు తెచ్చుకున్న చోట కూడా నేనే అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది. అయినా మన బంగారం మంచిది కానప్పుడు కంసాలనని ప్రయోజనం ఏమిటి? నా పిల్లలే అటు కట్టుకున్న వారికి అత్తవారికి గులాములయ్యారు. ఏమైనా అంటే నీ పెంపక లోపం అంటారు ఆడపిల్లలు. ఆ గడుస్తనం మాకు నేర్పలేదు అంటారు. గడుస్తనం నేర్పిస్తే వస్తుందా? నాకుంటే కదా నేర్పడానికి. ఏదో సత్యకాలపు అలవాట్లు సాంప్రదాయాలు నమ్ముకుని ఆ మహారాజు బతికున్నంతకాలం 4 డబ్బులు తెచ్చిపడేస్తే గంపెడంత సంసారానికి గొడ్డు చాకిరీ చేస్తూ బతకడమే కానీ వేరే ఆలోచనలు బయట ప్రపంచంతో సంపర్కాలు ఉండేవి కాదు. పెళ్లి చేసి ఆడపిల్లలు అత్తారింటికి వెళితే బరువు తగ్గుతుందనుకుంటే తడిసి మోపెడయింది. అల్లుళ్ళు రాకపోకలు, ఆడపిల్లల పురుళ్ళు పుణ్యాలు, ఇంకా లాంఛనాలు బాగా జరపలేదని వియ్యాల వారి మూతి విరుపులు. ఇది ఆడపిల్లల ముచ్చటైతే ఇక కొడుకుల సంగతి సరే సరి. చేతికి అందొచ్చాక ఏదో కాస్త వేడినీళ్ళకి చన్నీళ్ల సాయం చేస్తారనుకుంటే రెక్కలు రాగానే పెళ్లి కాగానే పెళ్ళాలతో ఎగిరిపోయారు దూరంగా. పోనీ ఎక్కడో చోట వాళ్ళ బతుకులు వాళ్ళు బతికినా చాలు అనుకుంటే అయిన దానికి కాని దానికి మానెత్తినే. అమ్మ చాకిరీకి, నాన్న డబ్బులకి. పెద్ద కొడుకున్నాడంటే వాడొక వాజమ్మ, పెళ్ళాం హైదరాబాద్ బుల్బుల్. ఎంత డబ్బు ఆమె సోకులకే సరిపోదు. జీతం రాగానే మొత్తం పట్టుకుని పుట్టింటి కూడా ఇస్తుంది. ఇక వీడు దేబ్యం మొహం వేసుకుని పిల్లలిద్దరినీ పట్టుకుని వచ్చేసేవాడు. అమ్మ నాన్న కాదనలేం కదా. ఇక రెండోవాడు కొంచెం స్థిరం లేనివాడు. ఆ నెపంతో పుట్టిల్లు అక్కడే గనక మొగుణ్ణి ఇల్లరికం అల్లుళ్ళా లాక్కెళ్ళి పుట్టింటికి జీతం బత్యం లేని పాలికాపుం చేసింది. మూడోవాడు ఇంటి కష్టసుఖాలు వంట పట్టించుకున్నా వాడి పెళ్ళం దాని తల్లి చేతిలో కీలుబొమ్మ, నోటివాటుతనం. అయినా గుడ్డిలో మెల్ల. ఆ మహారాజు ఉన్నంతకాలం వీధి దాటి ఎరగను. ఏదో తెచ్చి పడేస్తే గుట్టు చప్పుడు కాకుండా అందరికీ ఇంత వండి వార్చటమే తెలిసేది. ఉన్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా పిల్లలకే పెట్టారు. ఏనాడు తన సుఖం చూసుకోలేదు. పండగొస్తే అందరికీ బట్టలు కొనేవారు. నాకు ఉప్పాడ గుంటూరు నేత చీరలు తెచ్చేవారు. నేను అవే కడతానని. తానెప్పుడూ కొత్త బట్టలు కొనుక్కోలేదు. మీరు తెచ్చుకోలేదు అంటే నాకెందుకోయ్, ఉన్నాయి కదా అనేవారు. ఏమున్నాయి? ఎప్పుడో 10 ఏళ్లకు ఒకసారి 2 జతలు కుట్టించుకునేవారు. వాటినే జాగ్రత్తగా వాడుకునేవారు. చెప్పులు అరిగిపోయి కన్నాలు కూడా పడిపోయాయి. అలాగే ఆఫీస్కి వెళ్తే నాకు సిగ్గేసేది. కనీసం మంచి చెప్పులు కొనుక్కోండి అంటే పర్వాలేదులే, ఇంకా కొంచెం లైఫ్ ఉంది నాలాగే, అది పోతే చెప్పులైనా మనిషైనా పారేక తప్పదు అనేవారు. ఏమిటో ఏది చెప్పినా వేదాంతమే. చివరికి ఆ చెప్పులు పారేసి కొత్తవి కొనుక్కుందాం అనుకున్న ముందు రోజే చిక్కి శల్యావశిష్టమైన అతని అస్థిపంజరాన్ని వదిలి చిలక ఎగిరిపోయింది. అప్పటి నుండి ఈ చంటాడి పంచన చేరక తప్పలేదు. కోడలు పుల్లవిరుపు మాటలు, వియ్యపురాలి వ్యంగ్య బాణాలు ఒక్కోసారి బాధ కలిగించినా భరించక తప్పదు. పిల్లల దగ్గర ఇబ్బందులున్నాయని ఏ వృద్ధాశ్రమానికో వెళ్ళిపోయినా అక్కడ మాత్రం అగచాట్లు తప్పుతాయా? పిల్లల పరువు పోగొట్టడమే తప్ప. ఎక్కడున్నా ఏదో ఒకరోజు ఈ కట్టె కాలక తప్పదు. ఈ పాటిదానికి ఎందుకు అక్కరమాలిన ప్రయాసలు? సర్దుకుపోతే పోలా. స్వగతంగా తన గతాన్ని నెమరవేసుకుంటూ మెల్లగా లేచి వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించొచ్చింది. ఈ లోపల కొడుకు వాసు అందరికీ ఉడిపి హోటల్ నుండి ఇడ్లీలు తెచ్చాడు. టిఫిన్ చేస్తూ వాసుతో అంది వర్ధని, చూడండి, తోటకూర పప్పు చేసి అన్నం రైస్ కుక్కర్లో పడేశాను. భోజనం చేసే ముందు తీసుకోండి, చల్లారకుండా ఉంటుంది. నిన్నటి చారు, మీ అమ్మ చేసిన వంకాయ కూర ఫ్రిడ్జ్లో ఉన్నాయి, వెచ్చబెట్టుకోండి. కావాలంటే 4 అప్పడాలు కాల్చుకోండి. ఆమె మాటను తుంచేస్తూ, ఇంతకీ ఎందుకీ అప్పగింతలు, నువ్వెక్కడికి వెళ్తావు? ఆమె వైపు చూడకుండానే అడిగాడు. పొద్దున్నే చెప్పానుగా, ఈరోజు కిట్టి పార్టీ ఉంది, వెళ్తున్నాను అని. నిన్నటి వరకు బాగలేదన్నా ఒంట్లో? అవును, నిన్నటి వరకు బాగలేదు, ఇప్పుడు బాగుంది. ఏంటంట? తలంటుకున్న జుట్టు ఆరబెట్టుకోవడానికి గాలికి వదిలేసింది. హెన్నా పెట్టిందేమో, గాలికి ఎర్ర జెండాలా ఎగురుతోంది. అది ఎడమ చేత్తో సవరించుకుంటూ, మీ అమ్మకు కూడా బాగలేదన్నారు, అందుకే మీకు అప్పచెబుతున్నాను పనులు అంది. ఏమ్మా, ఒంట్లో బాగలేదా? తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు. అవునరా,
2 రోజుల నుండి కొంచెం నలతగా ఉంది. ఆవిడ గారి షుగర్ టాబ్లెట్స్ అయిపోయాయట, తెచ్చి పడేయొచ్చుగా కలగజేసుకుంటూ అంది వర్ధని. అవునా, చెప్పొచ్చు కదమ్మా విసుగ్గా చూస్తూ అన్నాడు. చెప్పాన్రా, మర్చిపోయావు. మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయాలి కదా. అయినా నువ్వు తెచ్చి పెట్టచ్చుగా, నేనేవో పనుల్లో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను వర్ధనితో అన్నాడు కోపంగా. ఇది మరీ బాగుంది, నాకు మాత్రం ఏం తెలుస్తుంది, ఆవిడగారు చెప్పాలిగా. అయినా నాకు ఒంట్లో బాగలేదు కదా. నీకు నెలకు 25 రోజులు బాగుండదు. అయినా మీ అమ్మకి ఏదైనా కావాలంటే అర్ధరాత్రి అయినా ఆటోలో పరిగెడతావు. అవును, మా అమ్మ గురించి నేను ఆలోచిస్తాను, మీ అమ్మ గురించి మీరు చూసుకోవచ్చుగా అంత ప్రేమ ఉంటే. నా గురించి ఎందుకర్రా ఆ వాదులు ఆడుకోవడం వారించబోయింది సుభద్రమ్మ. ఎందుకేమిటమ్మా, షుగర్ మాత్రలు వాడకపోతే ఏదైనా అయితే నొచ్చుకుంటూ అన్నాడు వాసు. ఏమవుతుంది, చస్తాను అంతే కదా. చావు పుట్టక మన చేతిలో లేవులేండి, పిలవగానే అందరికీ పలికేయవు హేళనగా అంది వర్ధని. అవునవును, రేపు నేనే చస్తానేమో, ఎవరికి తెలుసు విసురుగా అంటున్న వాసు మాటలకి చివుక్కుమంది సుభద్రమ్మ మనసు. ఎందుకురా నిండింట్లో అలాంటి అపశకునం మాటలు, రేపు తెల్లారితే నీ పుట్టినరోజు, అలాంటి మాటలు అనకు. నా పిల్లలు వాళ్ళ కుటుంబాలు 10 కాలాలు చల్లగా ఉండాలని ప్రార్థిస్తుంటాను అంది కళ్ళనీళ్లతో. సరేలే, సాయంత్రం వచ్చినప్పుడు టాబ్లెట్స్ తెస్తాను అని లేచి వెళ్ళిపోయాడు. హాల్లో సోఫాలో కూర్చొని భగవద్గీత చదువుతున్న సుభద్రమ్మ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళబోతున్న వాసును చూసి, ఒరే నాన్న, రేపు నీ పుట్టినరోజుకి ఒక జత కొత్త బట్టలు తెచ్చుకోరా అంది వాత్సల్యంగా. ఉండమ్మా, బట్టలు అంటావు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రిపోర్ట్లు తెచ్చుకుందుకు వెళ్తున్నాను, ఏం చెప్తాడో ఏమో, ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అని ఫైల్ సవరించుకుంటూ ఎప్పుడూ లేనిది తల్లి పాదాలకు నమస్కరించాడు వెళ్ళొస్తా అని. చేతిలో భగవద్గీతని పక్కన పెట్టి వణుకుతున్న 2 చేతులు అతని తలపై పెట్టి, శుభం, జయం నాన్న, పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ నా ఆయుర్దాయం కూడా పోసుకుని 100 ఏళ్ళు బతకాలరా అంటుంటే గాద్గదికమైంది ఆమె స్వరం. సరే వస్తా అని వెళ్ళిపోయాడు వాసు. మధ్యాహ్నం వస్తూనే ఆనందంతో అన్నీ నార్మల్గా ఉన్నాయని రిపోర్ట్స్ ఉందని చెప్పగానే సంతోషించింది తల్లి ప్రాణం. 6 గంటలకు వర్ధని ఫోన్ చేసింది. ఫ్రెండ్స్ అంతా సినిమా ప్రోగ్రాం వేసుకున్నామని, బయట డిన్నర్ చేసి వస్తానని, తల్లి కొడుకులిద్దరికీ ఏదో చేసుకు తినమని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఏమంటుంది మీ ఆవిడ అడిగింది సుభద్రమ్మ. ఏమంటుంది, తన శ్రాద్ధం ఏదో చెట్టు కింద పెట్టుకుంటుందట, మనిద్దరినీ ఏదో చేసుకు తినమని బోడి సలహా కోపంగా అన్నాడు. అదేమిట్రా పొద్దునుంచి అలా అమంగళకరమైన మాటలు మాట్లాడుతున్నావు. స్నేహితులతో వెళ్ళింది, వెళ్ళని. ఇంట్లో వర్ణోకుంది, నీకు ఉప్పుడు పిండి ఇష్టం కదా, 5 నిమిషాల్లో చేసేస్తానులే. లేని ఉత్సాహం తెచ్చుకుని లేచి వంటింటి వైపు వెళుతున్న తల్లిని చూసి చిన్నగా నిట్టూరుస్తూ, అమ్మా ఇప్పుడు కూడా టాబ్లెట్స్ మర్చిపోయానమ్మా, ఒక్క 10 నిమిషాల్లో బైక్ మీద వెళ్ళొచ్చేస్తాను బయలుదేరబోతున్న వాసుతో, పర్వాలేదులేరా, మెడికల్ షాపు చాలా దూరం, పొద్దుటే వెళ్ళి తీసుకునిరా, ఇప్పుడు పొద్దుపోయింది. ఇవాళ శనివారం అని పొద్దుట కొబ్బరికాయ కొట్టాను దేవుడి దగ్గర, ఒక చిప్ప కోరిపెట్టు, ఉప్పుడు పిండిలో వేస్తే బాగుంటుంది, నేను కోరలేను, చేతులు వణుకు అని వంటింట్లోకి వెళ్ళిందామె. అది కాదమ్మా అని ఏదో అనబోయి, సరేలే ఆ పని అయ్యాకనే వెళ్ళొచ్చు అనుకున్నాడు. వేడివేడి ఉప్పుడు పిండిలో మాగాయ వేసుకుని తింటూ, ఉప్పుడు పిండి చేయటంలో నిన్ను మించిన వాళ్ళు లేరమ్మా అన్నాడు వాసు ఆ రుచిని ఆస్వాదిస్తూ. ఆ చిన్న పొగడ్త ఆ తల్లి మనసుకి అక్షరలక్షలు అనిపించింది. పిల్లలకి మనసారా చేసి కడుపారా తినిపించడంలో ఉన్న ఆనందం ఇక దేనిలో లేదనిపిస్తుంది ఆమెకి. వాసు పొగడ్తకి మనసు ఆర్ద్రమైంది, కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకో
ఉదయం నుండి పదే పదే కళ్ళల్లో నీళ్లు. మనిషి మనసు బలహీనమైతే కళ్ళల్లో నీళ్లు చిందుతాయేమో. అమ్మా, నువ్వు కూడా తినేయి, లేట్ అయితే అరగదు. లేదురా, రాత్రి ఏం తిన్నా అరగదు. బ్రెడ్ ఉందిలే, 2 బ్రెడ్ ముక్కలు పాలతో నంచుకుని తింటాను అందామె. సరే, నీ ఇష్టం అని వాసు తినడం ముగించి హాల్లోకి వెళ్ళాక చంటిదానికి కూడా అన్నం కలిపి పెట్టి వంటింటి పని ముగించుకుని వచ్చి తన గదిలో కూర్చుంది. పడుకుందామంటే నిద్ర పట్టడం లేదు. టీవీలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూడడంలో మునిగిపోయాడు వాసు. ప్రణతి 9ంటికే నిద్రపోయింది. 10:30కి తిరిగి వచ్చిన వర్ధని భర్త ముభావం చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది తిన్నగా. 12 గంటలవుతోంది. హాల్లోకి వచ్చింది సుభద్రమ్మ. క్రికెట్ నడుస్తోంది. కునికిపాట్లు పడుతున్నాడు వాసు. టీవీ ఆపబోతే ఉంచమ్మా, చూస్తున్నాను అన్నాడు విసుగ్గా. 1 గంట దగ్గరలో వాసు, వాసు అని కొంచెం గాబరాగా పిలిచింది సుభద్రమ్మ. చెవిన పడింది. లేచి లోపలికి వెళ్ళాడు. వెంటనే, వాసు, గుండెల్లో గాబరాగా ఉందిరా, కొంచెం పంచదార కలిపి నీళ్లు తెస్తావా అడిగింది గుండెల మీద చేత్తో రాసుకుంటూ సుభద్రమ్మ. ఖాళీ కడుపు చెప్తే వినవు కదా, సరిగా తినలేదు. మాట పూర్తి కాకుండా, ఉత్త మంచినీళ్ళు కాదురా, పంచదార నీళ్లు తీసుకురా. బాధగా ఉందామె ముఖం. షుగర్ కదమ్మా. ఏదో అనబోయి మరేమీ అనకుండా లోపలికి వెళ్ళి పంచదార కలిపి నీళ్లు తెచ్చిస్తూ, ఇదిగో అమ్మా అని అందించబోతే, ఉండు, వాంతి వచ్చేలా ఉంది అని లేచి నిలబడిందామె. ఆ సవ్వడికి వర్ధని కూడా లేచి వచ్చి, ఏమైంది అని అడిగింది. అమ్మకి వాంతొచ్చేలా ఉందట, చెయ్యి పట్టుకుని అలా తీసుకువెళ్ళు అన్నాడు. తిన్న ఉప్పుడు పిండి అరిగుండదు. నిర్లక్ష్యంగా అంటున్న భార్యను చూస్తూ ఉగ్రుడయ్యాడు. నోర్ముయ్, అమ్మ ఏమీ తినలేదు అంటూ, రా అమ్మా. చెయ్యి పట్టుకోబోయిన వాసు చేతిని సున్నితంగా తొలగించి అతని ముఖంలోకి చూసింది. మూసుకుపోతున్న ఆమె కళ్ళల్లో ఏవో విషాద ఛాయలు. ఎప్పుడూ వెలుగొందుతుండే ఆమె వదనంలో ఏవో నీలినీడలు. మెల్లగా బయటకొచ్చింది. వీధి గుమ్మంలో కూర్చుని వాంతి చేసుకోబోతే రాలేదు. కేవలం వాంతి అయిన ఫీలింగ్. లేచి నిలబడగానే పక్కనే ఉన్న వాసు తల్లికి చెయ్యి అందించబోయాడు. అందుకోకుండా పక్కనే కూర్చొని వాంతి రాకపోయినా ఓ ఓ అంటూ పీండ్రించుకుంటున్న వర్ధనిని చూపించి, ఎవరికైనా వాంతి వస్తే మీ ఆవిడకు కూడా కడుపులో వికారం ప్రారంభమవుతుందని నీకు తెలుసు కదరా, ముందు ఆమెను చూసుకో మెల్లగా నిర్లిప్తంగా అని వెళ్ళి వసారాలో ఉన్న కుర్చీలో కూలబడింది. అలా కూర్చొని తలని వెనక్కి వాల్చింది. కుర్చీ వెనక నిలువెత్తు శ్రీనివాసుడి చిత్రం ఉంది. వెనక్కి వాలినప్పుడు ఆమె తల శ్రీనివాసుని పాదాలకు ఆనుకుంది. ముఖంలో ఏదో ప్రశాంతత. సేద తీరినట్టు కనిపిస్తున్న ఆమె పెదవులపై కనిపించని చిరునవ్వు. తల్లి ప్రశాంత వదనాన్ని చూస్తూ సంతోషంగా, ఎలా ఉందమ్మా? కుర్చీ వద్ద కూర్చొని ఆమె మోకాళ్ళపై చెయ్యి వేస్తూ అడిగాడు. ఆ స్పర్శకి ఆమె తల పక్కకు వాలిపోయింది. అది చూస్తూనే ఒక్క ఉదుటున కంగారుగా లేచి పిలిచాడు. ఉలుకు పలుకు లేదు. అప్పటికే ఈ అలజడికి పక్క పోర్షన్ వాళ్ళు వచ్చారు కంగారుగా. పక్కింటి అబ్బాయితో, ఒక్క నిమిషం చూస్తుండు బాబు, నేను డాక్టర్ని పిలుచుకొస్తాను అని వాసు వెళ్ళబోతుంటే, మీరుండండి అంకుల్, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను, ఎదురిల్లే కదా అని పరిగెత్తాడు ఆ అబ్బాయి. డాక్టర్ వచ్చి పరీక్షించి, ప్రాణం పోయి 10 నిమిషాలయ్యింది అన్నాడు. అమ్మా, ఒక్కసారి భోనాంతరాలు దద్దరిల్లేలా అరిచాడు వాసు. అత్తయ్యా అని రాగం అందుకుంది వర్ధని కూడా. అమ్మా, ఎంత పని చేశావమ్మా. తల్లిని కుదుపుతూ పిచ్చివాళ్లా రోధిస్తున్న అతన్ని పక్కింటి వాళ్ళు ఓదార్పుగా వెనక్కి తీయబోతే విదుల్చుకొని, ఎందుకమ్మా ఇంత శిక్ష వేశావు? ఇంత త్వరగా వెళ్ళిపోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నావమ్మా? నాకు తెలుసమ్మా, తప్పంతా నాదే.
ఒక్కరోజు కూడా నీ పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదు. ఎలా ఉన్నావని అడగలేదు. షుగర్ మాత్రలు అయిపోయినా నువ్వు చెప్పిన నిర్లక్ష్యం వహించాను. సరైన సమయంలో నీకు మందులు అందిస్తే ఈ ఘోరం జరిగేదా? అందుకే కదమ్మా నన్ను ఇలా శిక్షించావు. నన్ను క్షమించమ్మా. దేవతా విగ్రహంలా అచలంగా ఉన్న ఆమె ఒడిలో తలపెట్టుకొని గుండెలు అవిసేలా ఏడ్చాడు. ఆ కుదుపుకి కుర్చీ హ్యాండిల్ పైనున్న చెయ్యి జారి అతని తలపై పడింది ఆశీర్వదిస్తున్నట్టు. ఉలిక్కి పడ్డాడు. చలనం వచ్చిందా అమ్మలో అనుకున్నాడు. కానీ అదే నిర్జీవమైన చిరునవ్వు. నా ఆయుర్దాయం కూడా పోసుకుని నిండు నూరేళ్ళు బతకమని నన్ను ఆశీర్వదించి నీ ఆయుష్ నాకు దారపోసావా అమ్మా? జన్మనిచ్చావు, బతుకునిచ్చావు, మా కోసం అష్టకష్టాలు పడ్డావు. నా కష్టాల్లో నీ బంగారం అంతా నాకిచ్చి ఆదుకున్నావు. ఇన్ని చేసిన నీకు నేనేం చేశాను? నీ పిల్లల కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నీ గుండెల్లో గుణపాలు దిగినంత విలవిల్లాడేదానివి. కనీసం ఒక్కరోజు ఎలా ఉన్నావని అడగలేదు. చివరి క్షణం వరకు నిన్ను బానిసలా ఉపయోగించుకున్నాం. నీ కోపం ఇలా తీర్చుకున్నావా అమ్మా? నన్ను క్షమించవా? అతని హృదయ విదారక రోదనకి చుట్టుపక్కల వారి కళ్ళు సంతత ధారాపాతాలయ్యాయి. ఆమె సజీవంగా ఉన్నప్పుడు అతని మాటలు విని ఎలా స్పందించేదో మరి. ఆత్మ సత్యమైతే అది ఇంకా అక్కడే పరిభ్రమిస్తుంటే కొడుకు రోదనకి మరలా తన శరీరంలో ప్రవేశించి కన్నీరు తుడిచి ఓదార్చాలనుకుంటుందా? లేక పోని ఇప్పుడైనా తల్లి విలువ తెలుసుకున్నాడని సంతోషించి శాంతిగా పైలోకాలకి విశ్రాంతి కోసం తరలిపోతుందా? విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.